తమిళనాడులో ఇప్పుడు రిలీజ్ అవుతున్న పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్కి కష్టాలు ఎదుర్కొంటుంది. లైకా ప్రొడక్షన్ వాళ్ళు ఈ గేమ్ చేంజర్ విడుదలకి అడ్డం కలిగిస్తున్నారు అని చెప్పి ఒక టాపిక్ నడుస్తుంది. అది కాకుండా ఇప్పుడు మనం ఎట్లా గేమ్ చేంజర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఏపీలో కోర్టులో కేసులు పడ్డాయి. గేమ్ చేంజర్ డాకు మహారాజ్ సంబంధించిన కేసు వేశారని చెప్పి తెలుస్తుంది సార్. దీని గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? అసలు చెన్నైలో గేమ్ చేంజర్కి వస్తున్న అడ్డంకులు ఏంటి? ఎందుకంటే శంకర్ గారు తీస్తున్నటువంటి సినిమా చెన్నైలో ఆయన మంచి క్రేజ్ ఉంది, వరల్డ్ వైడ్ క్రేజ్ ఉంది. బట్ బేసికల్గా చెన్నై వ్యక్తి కాబట్టి చెన్నైలో క్రేజ్ ఉంటుంది. ఇండియన్ 2 వచ్చి పెద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్లు కానీ ఏం కానీ పెద్ద ఆడలేదు సినిమా. పెద్ద ఆడినప్పుడు ఏంటంటే లైకా వాళ్ళు ఇండియన్ 3 అనేది వాళ్ళ దగ్గర ఆల్రెడీ అండర్ ప్రొడక్షన్ ఉంది అనమాట. దాన్ని ఆపి దీన్ని చేశాడని, అంటే లైకా అనేది కూడా ఇప్పుడు ఇక్కడ దిల్ రాజు ఎలాగో అక్కడ తమిళనాడులో లైకా అలాగా మంచి ఓన్ డిస్ట్రిబ్యూషను, అదేవిధంగా థియేటర్ మేనేజ్మెంట్ అయితేమి ఇతరత్ర అదంతా ఒక గ్రూపు. లైకా అయితేమి, అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ కంపెనీ అయితేమి, అదేవిధంగా సన్ పిక్చర్స్ అయితేమి వీళ్ళే పెద్ద సినిమా తీయాలంటే వీళ్ళ ముగ్గురే తీయాలన్నమాట. తమిళనాడు మొత్తం రిలీజ్ రెడ్ జైంట్ అని అది వచ్చి ఉదయనిధి స్టాలిన్ వాళ్ళది. అట్లే వాళ్ళు వచ్చి ఫిల్మ్ ప్రొడక్షన్ వాటిలన్నింటిలో చేస్తూ ఉంటారు.